ఇండియా ఇంగ్లాండ్ మధ్య పూణే వేదికగా జరిగిన 4వ టీ20 మ్యాచ్లో భారత జట్టు 15 పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుని సిరీస్ను కూడా సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ కూడా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఇండియా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ముందు వారి పోరాటం సరిపోలేదు. దీంతో భారత జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను దక్కించుకుంది. అయితే ఈ మ్యాచ్లో ఓటమితో పాటు సిరీస్ని కోల్పోవడంపై ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బట్లర్ ఏమన్నాడంటే, మేము అద్భుతమైన ఆరంభాన్ని పొందాము. అటు బౌలింగ్లో గానీ ఇటు బ్యాటింగ్లో గానీ రెండిట్లో కూడా టీమిండియాను గట్టిగా అడ్డుకున్నాము. మొదట బౌలింగ్లో పవర్ ప్లే ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి వారికి బ్రేక్ వేశాము. ఆ తర్వాత బ్యాటింగ్లో కూడా పవర్ ప్లేలో అద్భుతంగా పరుగులు చేసి మంచి పునాదిని ఏర్పరచుకున్నాము. కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత మేము లయను మిస్ అయ్యాము. మా బౌలింగ్ సమయంలో హార్దిక్ పాండ్యా, శివం దూబేలను త్వరగా అవుట్ చేయడంలో విఫలమయ్యాము. ముఖ్యంగా దూబే మొదటి బంతికే ఇచ్చిన క్యాచ్ మిస్ చేశాము. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అతను చాలా గొప్పగా బ్యాటింగ్ చేశాడు. దీంతో టీమిండియా అంత స్కోర్ సాధించగలిగింది. అదే మాకు కొంప ముంచింది. ఇక మేము బ్యాటింగ్ చేసిన సందర్భంలో మా ఓపెనర్లు గొప్ప ఆరంభాన్ని అందించారు. అంత గొప్ప ఆరంభం లభించినా కూడా నాతో పాటు మిగిలిన బ్యాటర్లు సరైన ప్రణాళికతో బ్యాటింగ్ చేయకుండా అనవసరంగా వికెట్లు పారేసుకున్నారు. దీంతో మేము అనవసరంగా గెలిచే మ్యాచ్లో ఓటమిని కొని తెచ్చుకున్నాము. ఇక టీమిండియా కంకషన్ సబ్స్టిట్యూట్ గురించి నేను పెద్దగా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను. దూబేకి హర్షిత్ రాణా లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ కాదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ విషయం నాకెందుకో న్యాయంగా అనిపించడం లేదని బట్లర్ చెప్పుకొచ్చాడు. హర్షిత్ రాణా విషయంలో బట్లర్ అసహనం వ్యక్తపరచడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.